సమూయేలు రెండవ గ్రంథంలోని 16వ అధ్యాయము. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు అడలను, ద్రాక్షారపు తిత్తి ఒకటియు వాటి మీద వేసియుండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగుగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను, అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితిరనగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురని అనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను. అందుకు రాజు, మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే అని సీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడువును రాజువునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయము. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున నిందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచూ నుండెను. రాజును అతనితో కూడానున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటుకు వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ అహీతోపెలును యెరూషలేమునకు వచ్చియుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషై అను అతడు అబ్షాలోమునొద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవగునుగాక అని పలుకగా, అబ్షాలోము, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా? నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతన్ని అడుగుగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలీలందరూ ఎవని కోరుకుందరో నేను అతని వాడనగుదును, అతని యొద్దనే ఉందును. మరియు నేనెవనికి సేవ చేయవలను? అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేశాను. అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా, అహీతోపెలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీలందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున నున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలకు అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. సమూయేలు రెండవ గ్రంథంలోని 16వ అధ్యాయము పూర్తి చేయబడినది.